ఉస్మానియా వర్సిటీ సెలవులు పొలిటికల్ హీట్ పెంచాయి. మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే నీటి సమస్య, కరెంటు కోతల్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించడం రాజకీయ వివాదానికి కారణమైంది. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలతో పాటు తాగునీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉన్నాయో చెప్పడానికి ఇదే నిదర్శనమని కేసీఆర్ ఫైర్ అయ్యారు. మరోవైపు ఏటా ఇలాగే నీటి, కరెంటు సమస్యను ప్రస్తావిస్తూ వర్సిటీకి సెలవులిస్తామని చీఫ్ వార్డెన్ స్పష్టం చేశారు. ఇంకోవైపు వర్సిటీలో నీటి సమస్య, కరెంటు కోతలు లేవన్నారు డిప్యూటీ సీఎం భట్టి. మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్రంగా ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తుందని ట్వీట్ చేశారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గతేడాది వర్సిటీ ఉత్తర్వుల్ని ట్వీట్ కు ట్యాగ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వర్సిటీకి సెలవులపై విమర్శలకు కారణాలు ఏంటి? ఓయూ యూనివర్సిటీకి ఈ నెల మే 1వ తారీఖు నుంచి జూన్ 2 వరకు సెలవులు ప్రకటించడంతో ఆ అంశం వివాదాస్పదంగా మారింది. అయితే ఈసారి సెలవులు ప్రకటిస్తూ ఓయూ అధికారులు ఇచ్చిన కారణం సంబంధం అంటే వాటరు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల తాము ఈసారి వేసవి సెలవులు ఇస్తున్నామంటూ అధికారికంగా ఇచ్చిన ప్రకటనలో వాడు కోడ్ చేసిన 2 అంశాలు వివాదాస్పదంగా మారాయి. ఇక ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా దుమారం చేసే ప్రయత్నం చేస్తుంది, గ్లోబల్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్లో బీఆర్ఎస్ పార్టీ గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ ప్రచారం చేస్తుంది. ఇది ప్రతి అంశంలో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. గత సంవత్సరం మే 6 నుంచి జూన్ 2 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే సర్క్యులర్ జారీ చేశారో అదే సర్క్యులర్ ఈసారి ఓయూ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఏదైతే ప్రకటన చేసిందో అదే ప్రకటనను ఈసారి ఓయూ అధికారులు చేశారు. కావాలని బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా పార్లమెంట్ ఎన్నికల ముందు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. వేసవి సెలవులు అన్ని యూనివర్సిటీలు ఇస్తారు, అందులో భాగంగానే ఈసారి ఓయూ యూనివర్సిటీ నుంచి కూడా సెలవులు ప్రకటించారు. కానీ దాంట్లో కారణాన్ని గత సంవత్సరం ఏదైతే కారణం చెప్పారో ఎలక్ట్రిసిటీ నీటి కొరత కారణంగా ఈసారి కూడా వేసవి సెలవులు ఇస్తున్నామని ప్రకటన చేశారు. అయితే ఈ అధికారికంగా చేసిన ప్రకటన విషయంలో ప్రభుత్వం వెంటనే రివ్యూ చేసింది. ఇటు జలమండలి అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారుల నుంచి కూడా ఓయూలో అలాంటి కొరత ఉందా అంటూ కూడా అధికారుల నుంచి సమాచారం తెచ్చుకుంది. కానీ ఇటు జలమండలి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా ఎక్కడ నీటి కొరత లేదు ఉస్మాన్ యూనివర్సిటీలో, అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఎక్కడ పవర్ షార్టేజ్ కూడా ఓయూ యూనివర్సిటీలో లేదు. కాబట్టి కేవలం వేసవి సెలవులు మాత్రమే ఇచ్చారు, కానీ అక్కడ నీటి కొరత, అదేవిధంగా కరెంటు కొరత లేదు అనే అంశాన్ని ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. కానీ గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మే 6 నుంచి జూన్ 2 వరకు సెలవులు ప్రకటించినప్పుడు విద్యార్థులు ఆందోళన చేశారు. ఎవరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో తమకు ఇక్కడే యూనివర్సిటీలో వసతి కల్పించాలంటూ కూడా విద్యార్థులంతా కూడా ఆందోళన దిగితే అప్పుడు అధికారులు ఏకంగా కరెంటు కట్ చేశారు, నీటిని సప్లై చేయకుండా ఆపేశారు. అప్పుడు జరిగిన ఆందోళనకు గతంలో ప్రభుత్వంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, అదేవిధంగా ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు ఎందుకు స్పందించలేదంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. కేవలం ప్రతి అంశాన్ని ఇదే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. కేవలం ఈ ఓయూ యూనివర్సిటీకి సంబంధించిన వేసవి సెలవుల అంశాన్ని కేవలం నీటి కొరత, కరెంటు కొరత ఉండడంతో ఈ సెలవులు ప్రకటించారంటూ కూడా ఈసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో రాష్ట్రంలో పూర్తిగా ఇటు నీటి కొరత, కరెంటు కొరత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉందని ఆరోపణలు చేస్తూనే ఇందుకు నిదర్శనం ఓయూ యూనివర్సిటీ ఇచ్చిన సర్క్యులర్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్విట్టర్లో పెట్టారు. దాన్ని మళ్ళీ మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నీటి కొరత, అదేవిధంగా కరెంటు కొరత ఏ స్థాయిలో ఉందో ఇదే నిదర్శనం అంటూ కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్లోబల్ ప్రచారం చేస్తుంది. కేవలం ఈ ఓయూ యూనివర్సిటీ కాదు, ఇటీవల మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో
కరెంటు పోయిందంటూ ప్రచారం చేశారు. పవర్ కట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేకపోయినా కావాలని గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు అంటూ కూడా అధికారుల నుంచి మహబూబ్నగర్లో ఏం జరిగింది, మహబూబ్నగర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంటు పోయిందా లేదా అని పరిశీలిస్తే అక్కడ కూడా కరెంటు పోలేదని అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. ఇక ఇటీవల సూర్యాపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కూడా పవర్ పోయిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పవర్ కట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని చెప్పడానికి సూర్యాపేటలో జరిగిన ఒక ప్రెస్ మీట్కి సంబంధించిన పవర్ కట్స్, అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో పవర్ పోయిందంటూ ఈ రెండు అంశాన్ని తెలంగాణ ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ సూర్యాపేటలో వాళ్ళు వాడిన అంటే మీడియా సమావేశం సందర్భంగా ఒక ఫంక్షన్ హాల్లో వాడిన అక్కడ పవర్ పోయిందా లేదని ప్రభుత్వ అధికారులు ఒకసారి అధికారులను రివ్యూ చేస్తే అక్కడ కూడా ఆ ఫంక్షన్ హాల్కి కనీసం జనరేటర్తో పవర్ సప్లై అవుతుంది. అక్కడ పవర్ సప్లై లేకుండానే జనరేటర్ ఆగిపోవడం వల్ల అక్కడ పవర్ పోయిందంటూ కూడా అధికారులు తీర్చడంతో అక్కడ కావాలని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం తెలంగాణలో ప్రజలకు అసత్య ప్రచారం చేస్తుంది. ఒకవైపు సూర్యాపేటలో జరిగిన ఘటన, మరోవైపు మహబూబ్నగర్లో జరిగిన ఘటనకు సంబంధించి కూడా అసత్య ప్రచారాన్ని ప్రజల్లో పదే పదే చెప్పడం వల్ల ప్రజలు నమ్ముతారని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కానీ ఎక్కడ కరెంటు కొరత కానీ అదేవిధంగా నీటి కొరత కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదు. మొన్న సూర్యాపేటలో జరిగిన అసత్య ప్రచారం కానీ, మహబూబ్నగర్ శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంట్ పవర్ కట్స్ సంబంధించిన అంశం కానీ, ఈరోజు ఓయిలో జరిగిన ఈ సెలవుల ప్రకటనకు సంబంధించి కానీ కేవలం ఓయిలో యథావిధంగా ప్రతి సంవత్సరం వేసవి సెలవులు ఏ విధంగా ఇస్తారో అదే సర్క్యులర్ను ఈ సంవత్సరం కూడా ఓయూ వీసీ జారీ చేశారు. దాంట్లో కొత్తగా అంశాన్ని ఈ ప్రభుత్వం ఎక్కడ కేటాయించలేదు. కావాలని ఇది ఒక కొరత ఉంది అంటే కరెంటు పవర్ కట్స్ అదేవిధంగా నీటి కొరత ఉందని ఒక చెప్పడానికి ఓయూ సెలవుల ప్రకటనని బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పవర్ కట్స్ లేకుండా విద్యుత్ సప్లై చేస్తుంది. అదేవిధంగా నీటి కొరత కూడా లేదు అనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా అధికారికంగా ప్రకటన చేసింది. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే ట్విట్టర్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని ఖండించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా రాష్ట్రంలో ఎక్కడా పవర్ కట్స్ లేవు, నీటి కొరత లేదు, ఓయిలో జరిగిన అంశం సంబంధించి సెలవుల ప్రకటనకు సంబంధించి కేవలం యథావిధిగా ప్రతి సంవత్సరం ఇచ్చే సెలవుల సరుకులనే జారీ చేశారు. అక్కడ ఓయిలో ఎలాంటి నీటి కొరత పవర్ కొరత కూడా లేదు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. కావాలని బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాన్ని తెరమి తీసుకొస్తుంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఎక్కడ ఇలాంటి ఘటనలు జరగకపోయినా అంటే పవర్ కట్స్ లేకపోయినా పవర్ కట్స్ ఉన్నాయంటూ కూడా నిజాన్ని అబద్ధంగా ప్రచారం చేసి ఈసారి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పొచ్చు. శ్రావంతి.